ఛత్రపతి మహారాజ్ గురించి బ్రిటిష్ వాడు ఏమన్నాడు తెలుసా? అలాంటి వాడు ఒక్కడైనా మా దగ్గర ఉంటే మొత్తం ప్రపంచాన్ని మేము గెలవగలుగుతాము. ఎగ్జాక్ట్లీ. ఔరంగజేబ్ లాంటి దుష్టుడు కూడా అన్నారట, ప్రార్థన చేస్తూ ఏమంటారు, వాళ్ళని హెవెన్ డోర్స్ ఈయన కోసం ఓపెన్ చేసి పెట్టండి, ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే వీర యుద్ధుడు మరణించబోతున్నాడు. అలాంటి పౌరుషం కలిగిన భూమిలో మనం పుట్టామండి. మన మానవ జన్మని ఎలా సేవలో అర్పించాలి అని ఆలోచించిన దేశం అండి మన దేశం. మీకు ఒక విషయం చెప్తానండి, ఏ బయట రాజ్యములలో కనీసం 10-20 సంవత్సరాలే వేరే మతం వాడు పాలిస్తే మొత్తం దేశము ఆ మతం మారిపోయింది. కానీ మన భారతదేశానికి 1000 సంవత్సరాలుగా అన్య మతస్థులు మనల్ని ఆక్రమించినా సరే ఇప్పటికీ సనాతన సంస్కృతి నిలబడింది. 50 కోట్ల మంది కుంభమేళాకి వెళ్ళారు అని అంటే అది మన ధర్మాన్ని యొక్క గొప్పతనం. కానీ మన దేశ యువత కానీ దీన్ని మర్చిపోతే వచ్చే జనరేషన్స్ ఇది చూడరు.